నాగర్ కర్నూలు జిల్లాలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బంగారు శృతి పర్యటించారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తమ దూకుడు పెంచిన బీజేపీ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించే దిశగా ప్రచారంలో నిమగ్నమయ్యారు. సోషల్ మీడియాలో పార్టీ మారుతున్నట్లు తమపై వస్తున్న ఆరోపణలను కొట్టిపాడేసిన శృతి నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి పోతుగంటి భరత్ను గెలిపించుకోవాలని కార్యకర్తలకు ప్రజలకు పిలుపునిచ్చారు. ఎప్పుడు కూడా ఉంటాను, నిబంధనలతోని నిష్ఠతోని మనం పనిచేసి రాబోయే ఎలక్షన్స్లో నరేంద్ర మోదీ గారిని మళ్ళీ మూడవసారి గెలిపించాలి. కార్యకర్తలకు అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మనం అందరం కలిసి కష్టపడి ఎట్టి పరిస్థితుల్లో నాగర్ కర్నూలు పార్లమెంట్ గెలిపించుకుందాం. బీజేపీ పార్టీ టికెట్ ఎవరికైనా ఇచ్చినా కానీ తప్పకుండా నేను పార్టీ నాగర్ కర్నూలులో గెలవాలని కృషి చేస్తాను. మీరు పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా అధైర్యపడవద్దు, నేను మీ వెంటనే ఉంటాను. మనం అందరం కూడా కలిసి నాగర్ కర్నూలు పార్లమెంట్ గెలిపించుకోవాలి ఈసారి. నాగర్ కర్నూలు జిల్లాలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బంగారు శృతి పర్యటించారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా తమ దూకుడు పెంచిన బీజేపీ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించే దిశగా ప్రచారంలో నిమగ్నమయ్యారు. సోషల్ మీడియాలో పార్టీ మారుతున్నట్లు తనపై వస్తున్న ఆరోపణలను కొట్టిపాడేసిన శృతి నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి పోతుగంటి భరత్ను గెలిపించుకోవాలని కార్యకర్తలకు ప్రజలకు పిలుపునిచ్చారు.